అప్పట్లో లోకేష్ మీద ఒక ఆరోపణ చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడో ప్రోగ్రామ్కి వైజాగ్కి వెళ్ళినప్పుడు అక్కడ స్నాక్స్కి ఖర్చు అయింది అన్నటువంటి దాని మీదన తిండి అది ఇది అంటూ చాలా నెగిటివ్ ట్రోల్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను అప్పుడే ప్రస్తావించాను, అది లోకేష్ ఒక్కటి తినేది కాదు, అదేదో మీటింగ్ జరిగింది, మీటింగ్లో అందరికీ పెట్టేది లోకేష్ టూర్ అని రాస్తారు, అది లోకేష్ తిన్నట్టు కాదు అన్నటువంటి అది ఆ రోజున ట్రోల్ చేశారు. ఇప్పుడు అదే విధమైనటువంటి రివర్స్ ట్రోల్ లోకేష్ చేస్తున్నారు. ఏదైతే మొన్న గుడివాడలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి టిట్కో ఇళ్ళు ఇనాగ్రేట్ చేసినటువంటి సందర్భాన్ని బేస్ చేసుకుని దాంట్లో అక్కడ ఏంటంటే టిట్కో ఇళ్లలో 50 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది, ఒక అధికారి సంతకం పోర్జరీ చేసి దొంగ బిల్లులు పెట్టారట, నిమ్మకాయ నీళ్ళకి 28 లక్షలు ఇచ్చారట, అమృత్ పథకంలో కూడా ఎన్నో అక్రమాలు జరిగినాయి అంటూ వచ్చినటువంటి ఒక స్టోరీని ఉటంకిస్తూ దోపిడీకి హద్దు లేదా జగన్, ప్రజాధనం పందికొక్కులా మెక్కడానికి సిగ్గు లేదా, జనం సొమ్ము అయితే చాలు నిమ్మకాయ నీళ్ళలా 26 లక్షలు దిగమింగేశావు, వైసీపీ పాలనలో గడ్డం గ్యాంగ్ గుడివాడలో టిట్కో ఇళ్ల ప్రారంభోత్సవాన్ని నిమ్మకాయ నీళ్ళ కోసం అంటూ జనం సొమ్ము 28 లక్షలు దోచేశారు, ఆ టిట్కో ఇళ్ళు ఒక్కో పేదకి మంజూరు చేయడానికి 3 లక్షల నుంచి 4 లక్షలు దండుకున్నారు, గుడివాడ మున్సిపల్ కమిషనర్ సంతకం పోర్జరీ చేసి 70 లక్షలు బిల్లు చేసుకోవడానికి గడ్డం గ్యాంగ్ విశ్వ ప్రయత్నాలు చేసింది, అమృత్ పథకం కింద పనులు చేయకుండానే కోట్లు కొల్లగొట్టేశారు, 5 ఏళ్ల జగన్ పాలనలో గడ్డం గ్యాంగ్ గుడివాడ నియోజకవర్గాన్ని గుల్ల చేసిందనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.